ఓం శ్రీ గణేశాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పూర్వం స్త్రీలు 7 వారాల నగలు ధరించేవారట. ఆ 7 వారాల నగల గురించి తెలుసుకుందాం. పూర్వం 7 వారాల నగలకు ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది. 7 వారాల నగల గురించి ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. ఈనాడు కూడా వాటి గురించి తెలుసుకోవడం ఆసక్తికరంగా. మన పూర్వీకుల గ్రహాల అనుగ్రహం కోసం ఆరోగ్యరీత్యా స్త్రీ పురుషులు బంగారు నగలు ధరించేవారు. వారం రోజులు అనగా ఆదివారం మొదలు శనివారం వరకు ఒక్కొక్క రోజు కొన్ని రకాల బంగారాభరణాలు ధరించేవారు. వీటినే 7 వారాల నగలు అంటారు. గ్రహాలకు అనుకూలంగా కంఠహారాలు, గాజులు, కమ్మలు, ముక్కు పుడకలు, ముక్కెర, పాపిడి బెళ్ళ, చంద్రవంక, నాగరం, దండకడియం అంటే వంకి అన్నమాట, ఉంగరాలు మొదలైన ఆభరణాలు ధరించేవారు. ఏ రోజుకి ఏ గ్రహం ఆధిక్యత ఉందో ఆ నగలు ధరించేవారు. ఆ ధరించడం వలన మనకి ఆ గ్రహం యొక్క అనుగ్రహం పొందేవారు. ఆదివారం నాడు సూర్యుని కోసం కెంపుల కమ్మలు, హారాలు వేసుకునేవారు. సోమవారం చంద్రుని కోసం ముత్యాల హారాలు, గాజులు వేసుకునేవారు. మంగళవారం కుజుడి కోసం పగడాల దండలు, ఉంగరాలు మొదలైనవి వేసుకునేవారు. బుధవారం నాడు బుధుని కోసం పచ్చల పథకాలు, గాజులు వేసుకునేవారు. గురువారం బృహస్పతి కోసం పుష్యరాగం, కమ్మలు, ఉంగరాలు ధరించేవారు. శుక్రవారం శుక్రుని కోసం వజ్రాల హారాలు, ముక్కు పుడక మొదలైనవి వేసుకునేవారు. శనివారం శని కోసం నీలమణి, మణిహారాలు మొదలైనవి అవన్నీ వేసుకునేవారు. ఇవి 7 వారాల నగలు. ఆయా రోజుల్లో ఆయా నవరత్నాలతో పాపిడి బిళ్ళ, వంకీలు ఇలా ఎన్నైనా చేయించుకునేవారు. ఆ రోజు ఆ రత్నం సంబంధించిన బంగారంతో చేయించి పెట్టుకోవడం అంటే అంతకు మించిన వైభోగం ఇంకేం ఉండదు కదా. ఎడమ చేతి వేలికి ఉంగరాన్ని పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే మెదడులోని రక్తనాళాలకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఎడమ చేతి వేలికి ఉంగరం ధరించడం వలన మెదడు చైతన్యవంతమై ఉత్సాహంగా మనల్ని ముందుకు నడిపిస్తుంది. అందువల్ల ఉంగరాన్ని ఎడమ చేతికి పెట్టుకుంటూ ఉంటారు. స్త్రీలు ఆ 7 వారాల నగలు ధరించడంలో ఆంతర్యం ఏంటో తెలుసుకుందాం. వడ్డాణం ధరించేవారు. వడ్డాణం ధరించడం వలన గర్భకోశం కదలి లోపల ఉన్న శిశువు వికారంగా పుట్టకుండా చేస్తుంది. అలాగే బంగారాన్ని అనేక మార్గాల ద్వారా ఆహారంగా తీసుకుంటే ఎంతో ఫలితం ఇస్తుంది. బంగారాన్ని ఏ రూపంగా ధరించినా ఎంతో కొంత శక్తి శరీరానికి సంక్రమిస్తుంది. ముక్కెర ధరించడం వలన మాట్లాడేటప్పుడు పై పెదవికి తగిలి వీలైనంత తక్కువ మాట్లాడమని చెప్తుంది. ముక్కెర ధరించడం వలన ముక్కు కొనపై ఏదో విధంగా దృష్టి ఉంటుంది. అలా దృష్టి ఉండటం ధ్యానంలో ఒక భాగం. ఈ విధంగా ముక్కెర ఉపయోగపడుతుంది. కాలికి మెట్టెలు. గర్భకోశంలో ఉన్న నరాలకు, కాలివేళ్లలో ఉన్న నరాలకు సంబంధం ఉంది. దాంతోపాటు స్త్రీ కామాన్ని అదుపులో ఉంచడానికి కాలివేలికి రాపిడి ఉండాలి. అందువల్ల నేలను తాకూడదు. అందువల్ల కాలి మెట్టెలు పెడతారు. చంద్రవంక శిరోమధ్య ప్రదేశంలో ధరిస్తారు. ఈ చంద్రవంకని ఆ ప్రాంతం నుంచే మన జీవనాధారమైన ప్రాణవాయువు బ్రహ్మరంధ్రం నుంచి హృదయంలోకి ప్రవేశిస్తుంది. అందుకే ఆ భాగాన్ని కప్పి ఉంచుతారు. కంఠానికి వేసుకునే ఆ హారాలు హృదయంలో పరమాత్ముడు ఉన్నాడని ఆ విషయాన్ని గుర్తించామని చెబుతూ ధరించడమే ఈ కంఠహారాలకి ప్రాముఖ్యత. తెలిసి తెలియక చేసిన పాపాలను కూడా బంగారం పోగొడుతుంది. బంగారం ధరించడం ద్వారా చెడు కళలు రాకుండా ఉంటాయి. గుండెల మీద బంగారం ఉంటే గుండెకు సంబంధించిన వ్యాధులను కూడా అరికడుతుంది. అలంకారానికి పెట్టుకున్నామనే వస్తువులు అవసరానికి కూడా ఆదుకుంటాయి. పూర్వం రాజులు, చక్రవర్తులు అతి సన్నని బంగారు రేకులతో చేయించుకుని వేడివేడి అన్నం మీద ఆ బంగారు రేకుల్ని వేసుకునేవారు. వెంటనే బంగారు రేకులు కరిగి అన్నంలో కలిసిపోయేవి. అలా వారు బంగారాన్ని ఆహారంగా తీసుకుంటూ ఉండేవారు. ఇలా నగలు ధరించి ఆ పట్టు పరిగణలు ధరించి సంక్రాంతి పండుగ నాడు పిల్లలంతా కూడా చక్కగా తిరుగుతూ ఉంటే ఎంతో అందంగా ఉంటుంది.
నిన్న నేడు రేపు ఎన్నటికైనా ఏనాటికైనా వేల వేల మోడర్న్ డ్రెస్సులు వచ్చినా సరే, ఎన్ని డిజైన్లు మారినా పరికిణీకి వచ్చిన అందం మరే ఇతర డ్రెస్సులకి రాదు. పరికిణి అందమే అందం. పరికిణికి వచ్చినటువంటి అందం మరే ఇతర దుస్తులకి రాదు. ఆ సాంప్రదాయం వేరు, ఆ ముచ్చటే వేరు. పట్టులంగాలు ధరించిన చిన్నారులు వారి ముద్దు మురిపాలను చూడాలి. ఎంత అందంగా ఉంటారంటే వర్ణనాతీతం. వాళ్ళకి హారతులు ఇచ్చి ఇలా పెద్దవారు పాటలు పాడుతూ ఉంటారు. గల్లు గల్లు నా పాద గజ్జలందలు మ్రోయ కలహంస నడకాల కలికి ఎక్కడికే జడలో నా గంగాను ధరించుకొన్నట్టి జగమూలేలే జగదీశు సన్నిధికే మంగళం. బొడ్డు మల్లెల జాజి దంబాలు మెడ నిండా మెరిగిన జగదాంబ ఎక్కడికే అందము విభూది అలరు శ్రీగంధము నలదిన నీలకంఠేశు సన్నిధికే మంగళం. జయ మంగళం. తళతళమను రత్న తాటంకములు మెరియ పసిడి మండలముల పడతి ఎక్కడికే కలియుగ జన్మము గల శివుడైనట్టి గురువైన శంభు శంకరుని సన్నిధికే హెచ్చు పాపట బొట్టు రత్న కిరీటము ఏమమ్మ కరుణ కటాక్షి ఎక్కడికే కడు పెద్ద రుద్రాక్ష మెడలో నా హారము దాల్చి నంది నెక్కెడు జగదీశు సన్నిధికే జయమంగళం నిత్య శుభమంగళం. చెంగావి చీరాలు కొంగులు చెంగున జారంగ రంగైన నవమోహనాంగి ఎక్కడికే చంద్రుని శిరసున ధరించుకొన్నట్టి మండల మేలేటి నందీసు సన్నిధికే సన్నం పూనడముపై బిళ్ళల వడ్డాణము మెరిసేటి బంగారు బొమ్మ ఎక్కడికే కన్నులు మూడు భుజంబులారు గల అర్ధనారీశుని శివుని సన్నిధికే జయమంగళం నిత్య శుభమంగళం. ఇలా పూర్వంలో ప్రతి స్త్రీ మెడలో కంఠాభరణం, దండ చేతికి వంకి, చేతులకు గాజులు, చెవులకు దుద్దులు, కమ్మలు, చెంపస్వరాలు, మాటీలు, నాగారం, ముక్కు పుడక, అడ్డబాస, చేతివేళ్లకు ఉంగరం, నడుముకు వడ్డాణం, కాళ్ళకు కడియాలు, పట్టాలు ఇలా ధరించి లక్ష్మీదేవిలాగా సాక్షాత్కరించేవారు. అలాగే జడకి చక్కటి మల్లెపూలతోటో విరజాజులతోటో లిల్లీ పూలతోటో జడ కుట్టేవారు. అలా ఆమెని తల్లిదండ్రులు చక్కగా ప్రేమగా చూసుకునేవారు. తమకు పిల్లలు కలిగేంత వరకు తల్లిదండ్రులు తమను ఎంత గాఢంగా ప్రేమిస్తున్నారో అన్న సంగతి పిల్లలు తెలుసుకుంటే తల్లిదండ్రులు ఏ విధంగా మనని పెంచారో తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రుల ప్రేమను పొందండి. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన మోహన్వాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.